హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఏపీ పథకాల ఛానల్. ఇప్పుడు ఒక బిగ్ అప్డేట్ అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెప్పేది ఏమిటంటే, రేపైతే కొత్త పెన్షన్లు 70,000 కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. అది ఎవరికి ఏ కేటగిరీ చెందిన వాళ్ళకైతే ఇవ్వబోతున్నారు అనే విషయం చెప్తాను ఫ్రెండ్స్. అది ఏమిటంటే స్పోర్ట్స్ పెన్షన్లు అనేది అయితే రేపు 12వ తారీఖున ఇవ్వబోతున్నారు. ఆ విషయాలంటే పూర్తిగా తెలుసుకుందాం. అలాగే కొత్త పెన్షన్లు అనే విషయాన్ని ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని కూడా మీకు నేనైతే తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇలాంటి పెన్షన్ల గురించి అయినా సరే, మన ఏపీ పథకాల గురించి అయినా సరే మన ఛానల్ విజిట్ చేయండి. రేషన్ కార్డుల గురించి సంబంధించిన ప్రతి ఒక్క మీకు సంబంధించింది ప్రతి ఒక్కటి మీకు మన ఛానల్ అయితే ఉంది. అప్లికేషన్ ఎలా రాయన విషయం కూడా మన ఛానల్ అయితే ఉంది. మన ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే దేని గురించి అయినా మన కామెంట్ రూపంలో మీరు అడగవచ్చు ఫ్రెండ్స్. నేను మీకు రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకున్న సమాచారం వరకు ఏంటంటే 71,000 మందికి అయితే 12వ తేదీన అంటే రేపు స్పోర్ట్స్ పెన్షన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే అమౌంట్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ 2,029.60 కోట్ల విడుదల ప్రభుత్వం అమౌంట్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా 71,340 పెన్షన్లు స్పోర్ట్స్ పెన్షన్లు హామీ ప్రకారం ప్రభుత్వం కొత్తగా స్పోర్ట్స్ పెన్షన్లు అయితే మంజూరు చేసింది. కుటుంబంలో పింఛను అందే భర్త చనిపోతే తర్వాత ఆ మరణ ధృవీకరణ పత్రం సమర్పించి వెంటనే భార్యకు కొత్త పెన్షన్ మంజూరు అయ్యేలా విధానాన్ని మన కూటమి సర్కారు తీసుకొచ్చింది. దీనికి స్పోర్ట్స్ పెన్షన్ అనే కేటగిరీ కూడా నామకరణం చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ 2023 డిసెంబర్ నుంచి ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు 71,340 మంది ఉన్నారు. వాళ్ళకందరికి కూడా వర్తింపు అయ్యేలాగా మన ప్రభుత్వం వాళ్ళకందరికీ పెన్షన్ అయితే ఇవ్వడానికైతే ఇచ్చింది. గత ప్రభుత్వం ఇవన్నీ హోల్డ్లో కూడా పెట్టింది. ఈ స్పోర్ట్స్ పెన్షన్ అనే కేటగిరీనే లేనందువల్ల ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ కేటగిరీని అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఆ భార్యకి ఆ పెన్షన్ని షిఫ్టింగ్ చేసి దాన్ని స్పోర్ట్స్ పెన్షన్ అనే దాన్ని నామకరణం చేసి ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుందనేసి అది ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. కాబట్టి అంటే 2023 నుంచి ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరికీ ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ నెల ఇచ్చిన వాళ్ళకి నెక్స్ట్ మంత్లో ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే సన్నాహాలు చేసింది. ఆ విధంగా కూడా విడుదల కూడా చేసిందనమాట. కాబట్టి స్పోర్ట్స్ పెన్షన్ అనేది రేపైతే ఏడాది పాలన అయినంటే సంవత్సరం అయిన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా రేపు కూటమి ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది ఈ స్పోర్ట్స్ పెన్షన్ని. ఈ మేరకు కూడా 29.60 కోట్లు కూడా విడుదల చేసి ఈరోజు డ్రా చేసుకుంటారు సచివాలయం సిబ్బంది. రేపైతే వీళ్ళకి పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేపు దగ్గరుండి పెన్షన్ తీసుకోవాలనేసి ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్ అప్లై చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెసేజ్ రూపం రావడం జరిగింది. సచివాలయం ద్వారా నుంచి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది, మీకు పెన్షన్ 12వ తారీఖు ఇస్తామని చెప్పాం. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపు పెన్షన్ ఉదయాన్నే సచివాలయం సిబ్బంది వచ్చి వాళ్ళకి ఏ కష్టాల్లో ఉన్నారో ఆ కష్టాల్లో సంబంధించిన వాళ్ళు ప్రభుత్వం సిబ్బంది సచివాలయం సిబ్బంది వచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 4,000 రూపాయల పెన్షన్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలని ఏంటంటే, కొత్త పెన్షన్లు ఇప్పుడు ఇస్తారు, 50 ఏళ్ళ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, అలాగే ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్లు వాళ్ళకి సదరన్ స్లాట్ వదిలేరు, సదరన్ స్లాట్ తీసుకున్న వాళ్ళకి అందరికీ కొత్త పెన్షన్లు ఎప్పుడు వెళ్తారనే విషయాన్ని కూడా చాలామంది మన కామెంట్లు అడుగుతున్నారు. కాకపోతే ఇక్కడ కొత్త పెన్షన్ల విషయానికి వస్తే చాలామంది అర్హులైన వాళ్ళు రేషన్ కార్డులు లేక రేషన్ కార్డులో ఒకరి అంటే ఇద్దరుండి వాళ్ళు పొందలేని వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకందరికీ రేషన్ కార్డులు వదిలారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ రేషన్ కార్డుల నుండి సమస్యలు తీరిన తర్వాత అంటే జూలైలో ఆగస్టులో అయినా వీళ్ళకి కొత్త పెన్షన్లు ఇచ్చేదానికి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. అతి త్వరలోనే ఇవ్వచ్చు. కానీ ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని అయితే మనకి ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటిస్తే మీకు నేను ఖచ్చితంగా తెలియజేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షన్లే కాదు ప్రతి విషయాన్ని అయితే నేను తెలియజేస్తాను. అలాగే లేటెస్ట్ అప్డేట్ అయితే ఎప్పటికప్పుడు పేపర్ స్టేట్మెంట్ నడిని స్క్రీన్ షాట్ రూపంలో మీకు వాట్సాప్ ఛానల్ అయితే నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ని వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. స్పోర్ట్స్ పెన్షన్లు అయితే రేపైతే ఇవ్వబోతున్నారు. 7,71,348 పెన్షన్లు అయితే రేపు ఇవ్వబోతున్నారు.
కాబట్టి ఎవరైతే పోస్ట్ పెన్షన్ అప్లై చేసుకొని ఎవరైతే ఉన్నారో ఎవరికైతే వాళ్ళకి ఇస్తామని చెప్పుంటారో వాళ్ళు రేపైతే ఉదయాన్నే వాళ్ళకి సచివాలయ సిబ్బంది అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.